ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా దేవా. ఇదిగో ప్రభువా, ఈ రోజంతా నీ రెక్కల చోటున కాచి దాచి కాపాడవే. తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా దేవా, నీ రెక్కల చోటున కప్పిన రీతిని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మేమందరం ఇలా ఏకంగా కూడి ఇలా ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, సందర్భాన్ని, రిటర్న్ టు రివైండ్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇచ్చిన ఈ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రార్థనల ద్వారా ఎంతో మంది బలపడడానికి, నీకు దగ్గరికి చేరడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని, తరుణాలు బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారు ఏ స్థితిగతులు గుండా వెళ్తున్నారని ఎరిగిన దేవుడవి దేవా. వారి జీవితంలో ఉన్న స్ట్రగుల్స్ అని నీవు ఎరిగిన దేవుడవయ్యా తండ్రి. ఇదిగో చూడు ప్రభువా, ప్రతి ఒక్కరి బాధల్ని చూడు ప్రభువా దేవా. రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీలో ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు, లేకపోతే ఈ ప్రేయర్ కింద ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరెవరైతే పెడుతున్నారో ప్రతి ఒక్కొక్క బిడ్డ పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తున్నామయ్యా దేవా. వారి ప్రేయర్ రిక్వెస్ట్ వారు టైప్ చేస్తూ పెడుతుండగానే ప్రభువా, నీ ఆశ్చర్యకారం జరిగించమని అడుగుతున్నామయ్యా. వారి జీవితంలో ఎటువంటి కొదువు, ఎటువంటి సమస్య ఉండనివ్వద్దయ్యా. సమాధానంతో నింపమని అడుగుతున్నాం ప్రభువా దేవా. సారేపతి వెదవరాలు ఇంట్లో సమృద్ధి ఉందయ్యా. అటు రీతిగా ప్రభువా మా జీవితంలో కూడా సమృద్ధిని దయచేయండి. మా కప్స్ ఓవర్ఫ్లో అవ్వాలయ్యా, నిండి పొరలాలి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో దేవా ఎవరెవరైతే తండ్రి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్క గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న స్త్రీ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి స్థితిగతులు నువ్వు చూసిన దేవుడవయ్యా. అందరి ముందు ప్రభువా వారికి పడుతున్న శ్రమ, అందరి ముందు వారు పడుతున్న నిందలు దేవా, ఆ రెస్పెక్ట్ ఏదైతే పోయిందో ప్రభువా, అన్న వాళ్ళు వారికి తిరిగి డబుల్ బ్లెస్సింగ్ ఇవ్వమని అడుగుతున్నాం ప్రభువా దేవా. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా బాధపడుతున్నారు ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి ఫైనాన్షియల్స్లో నీవు మొదటి వ్యక్తిగా ఉండి ప్రభువా వారిని నడిపించమని అడుగుతున్నానయ్యా దేవా. వారి అజ్ఞానంలో చేసిన ప్రతి ఒక్క అప్పు కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. నీ చిత్తమైతే ప్రభువా వారి అప్పులన్నీ తీర్చమని అడుగుతున్నాం ప్రభువా దేవా. అనుకోని రీతిగా అద్భుత కార్యం నువ్వు జరిగించి వారి చేత అప్పు అంతా తీర్పించమని అడుగుతున్నాం. తీర్చే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభు, ఎవరెవరైతే డిప్రెషన్ ఆత్మ గుండా వెళ్తున్నారు, నా వల్ల కావట్లేదు ఇది అని ఏదైతే డిప్రెషన్ గుండా వెళ్తున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చితమైన ప్రభు, ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తుండగానే ప్రభు, డిప్రెషన్ ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరి జీవితం నుంచి చీకటి శక్తుల ప్రభావాలు పోవునుగా కానీ ప్రకటిస్తున్నాను యేసునామంలో దేవా. ఇది నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న చీకటి శక్తుల దురాత్మలన్నీ పారద్రోళ్ళమని అడుగుతున్నామయ్యా దేవా. ఇదిగో ప్రభు, ఈ సమయంలో తండ్రి మేము పండుగలు ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే సహాయం చేయండి దేవా. రిటర్న్ టు రివైవ్లో 2 days ప్రామిస్ స్టార్ట్ చేయబోతుండగా ప్రభు, నీ హస్తాన్ని, నీ అనాయింటింగ్ ఆయిల్ని దయచేయండి. ఎవరెవరికైతే వీడియోలు అందాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రతి ఒక్కరికి అందజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.